విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం నారాయణ నారాయణ. శోకమోహాది సంಸಾರ ಕಾರಣ ನಿವೃತ್ತ್ಯರ್ಥಂ ಗೀತಾಶಾಸ್ತ್ರ. గీతాశాస్త్రದಲ್ಲಿ జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం అన్ని యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆత్మతత్వం గురించే చర్చిస్తున్నాం. పారమార్థిక స్వరూపం ఆత్మ ఒకానొక సందర్భంలో ఒక అవస్థలో కాదు, సర్వ అవస్థలకు అతీతమైన తానుగా అంటే తాను తన దృష్టికి, తనను తన దృష్టితో చూస్తే ఎట్లా ఉంది ఆ ఆత్మస్వరూపాన్ని ఇక్కడ నిర్ధారిస్తున్నాం. కనుక శోకమోహాది సంసార కారణం ఏమున్నాయో, సంసారానికి కారణాలైన శోకమోహము అవిద్య ఏమున్నాయో వాటిని తొలగించటానికే భగవద్గీత ప్రవృత్తమవుతున్నది, బయలుదేరింది. అంతేగాని ధర్మశాస్త్రం నువ్వు ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎట్లా బాగుండాలి, లౌకికంగా ఎట్లుండాలి, భోగాలు ఎట్లా సాధించాలి వాటిని చెప్పటం లేదు. అందుకని ఇదిగో అయ్యో రామ, అందుకని భగవద్గీత ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన ఆత్మతత్వమును తెలుసుకొని దానివల్ల శోకమోహము అవిద్య వీటిని తొలగిస్తుందే కానీ లౌకిక పనులు, లౌకిక ఎట్లా సాధించుకోవాలి అనేది లౌకిక కార్యకారణాలను ధర్మశాస్త్రాన్ని బోధించటం లేదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. ఆత్మ కర్తనే కాదు, నువ్వు కర్త అయితే ఏ కర్మ చెయ్యాలి, ఏ సందర్భంలో ఎట్లా చెయ్యాలి అని చెప్పొస్తుంది. చూడండి, ఏ సందర్భంలో ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలి అనేది ధర్మశాస్త్రం. నువ్విక్కడ ఎవరి పట్ల ఏ సందర్భంలో అని చెప్పటంలే, ఆ సందర్భము, ఆ మనుష్యులు, నేను ఇవన్నీ నా స్వరూపంలో నేనే. అట్లా ఇవన్నీ కూడా నా స్వరూపంలో చైతన్య మాత్రం సుషుప్తి స్వరూపం ఎట్లా ఉందో అది నేను అవస్థలో ఉండి, అవస్థలో ఒక వ్యక్తిగా ఉంటే ఇతరులతో ఎట్లా నడుచుకోవాలి అని చెప్పొస్తుంది. అసలు అవస్థలో ఉన్న వ్యక్తిని కాదు, అవస్థకు అతీతమైన దేహేంద్రియాదులు నా తెలివిలోనే తెలుస్తున్నాయి, నా చైతన్యంలో స్ఫురిస్తున్నాయి. అంటే చూడండి, దేహ ఇంద్రియ మనస్సులు ప్రపంచం ఆత్మకు తెలుస్తుంది అంటే అక్కడ కూర్చొని తెలుస్తున్నది అని అట్లా కాదు. తెలుస్తున్నది అంటే అక్కడ అది ఏం చేస్తుంది, జీవభావమును వదిలి చైతన్య రూప ఆత్మగా ఉన్నది అని ప్రపంచాన్నంతా తెలుసుకుంటున్నది. అంటే ప్రపంచంలో భాగం కాదు అని అర్థం. దేహమును తెలుసుకుంటున్నది అంటే దేహాభిమాని కాదు అని అర్థం. అట్లా చెప్పటమే కానీ తెలుసుకుంటుంది అంటే అవును నాకు తెలుస్తుంది కదా ఇదే నా ఆత్మ అంట, అట్లా కాదు. చూడు, ప్రమాతకు కూడా దేహం తెలుస్తున్నది, అట్లా కాదు తెలుసుకోవటం. దేహము ప్రమాతకు తెలుస్తున్నది, ఇంద్రియాలకు తెలుస్తున్నది, మనస్సుకు తెలుస్తున్నది. దేహేంద్రియ మనస్సులు మనకు తెలుస్తున్నాయి, ఆ తెలివి కాదది. అది ప్రత్యయం ద్వారా తెలుస్తున్నది, అభిమానం ద్వారా తెలుస్తున్నది. నేను దేహం అనే అభిమానం కలుగుతూ అభిమానం ద్వారా దేహం తెలుస్తున్నది. ఆ అభిమాని అయిన వ్యక్తికి ప్రపంచం తెలుస్తున్నది. చూడండి, అంటే దేహేంద్రియ మనస్సుల అభిమాని అయిన కర్తభోక్తకు, జ్ఞాతకు ప్రపంచం తెలుస్తున్నది. మరి ఇది తెలుస్తున్నది కదా అంటాడు, అది జ్ఞాతగా తెలుస్తున్నది. అట్లా కాదు, జ్ఞాతాజ్ఞేయం రెండు కలుపుకొని తెలుసుకుంటున్నది. దేహేంద్రియ మనస్సులు సాక్షికి తెలుస్తున్నాయి అంటే ఏమిటి, దాన్ని అభిమాన పడుతున్న వాడిగా తెలియటం కాదు, అభిమాన రహితమైన చైతన్యంకు తెలుస్తున్నాయి. అంటే దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అనే అభిమానం లేకుండా తెలుస్తున్నది అంటే ఏమిటి, దాన్ని వదిలి ఉన్నాను అని అర్థం.
తెలుస్తున్నది అంటే, దేహం నాకు తెలుస్తున్నది అంటే దేహం వదిలి ఉన్నాను అంటే నేను దేహాభిమానిగా లేను అని అర్థం. దేహం తెలుస్తున్నది అంటే దేహాభిమానిగా లేను. ఇంద్రియాలు తెలుస్తున్నాయి అంటే ఇంద్రియాభిమానిగా లేను. నాకు మొత్తం జాగ్రత్త అవస్థ తెలుస్తున్నది అంటే నేను అవస్థలో లేను అని అర్థం. నాకు మొత్తం జాగ్రత్త అవస్థ తెలుస్తున్నది, నేను అవస్థలోని వ్యక్తిని కాదు అని అర్థం. అవస్థ నాలో కల్పితం, నాకు లేదు అవస్థ అని అట్లా అర్థం. దేహం నాకు తెలుస్తున్నది అంటే నాకు దేహం లేదు. ఇంద్రియాలు నాకు తెలుస్తున్నాయి అంటే ఏ తెలుసుకుంటున్న చైతన్య రూప తెలివి రూప ఆత్మ ఉన్నదో, తెలివి రూప చైతన్య రూప ఆత్మ ఉన్నదో ఆ చైతన్యంకు దేహం లేదు అని అర్థం. దేహం తెలుస్తున్నది అంటే దేహం. అవును, మరి లౌకికులకు దేహం తెలుస్తున్నది అంటే దేహం తెలియదు. అక్కడ చూడండి, లౌకికులు అజ్ఞానులకు దేహం తెలుస్తున్నది అంటే దేహం తెలియటం లేదు. దేహంగా ఉండి ఇతరం తెలుసుకుంటున్నాడు, బయటది తెలుసుకుంటున్నాడు. చూడండి తేడా ఉన్నది చూడండి. దేహంగా ఉంటూ బయటది తెలుసుకుంటాడు. దేహం తెలుస్తున్నది కాదు, దేహం నేనే, తెలుసుకుంటున్నదే దేహం. ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి అంటే ఇంద్రియాలుగా ఉంటూ విషయం తెలుసుకుంటున్నాడు. ఇంద్రియాలుగా ఉంటూ మిగతాది తెలుసుకుంటున్నాడు. నేను ఇంద్రియాలుగా ఉన్నాను. లౌకికులు ఏమంటారు? ఇంద్రియాలుగా ఉన్నాను, ఇంద్రియం తెలియటం లేదు. తెలియటం అంటే నేనది కాదు అని పక్కన పెట్టటమే తెలియటం. అట్లా ఇంద్రియాలు తెలుస్తున్నాయని కాదు. లౌకికులకు అజ్ఞానికి ఇంద్రియాలు తెలియటం లేదు, ఇంద్రియాలుగా ఉంటున్నాడు. తెలిసేది ఇంకొకటి, ఇంద్రియాల విషయం. మనస్సుగా ఉండటం లేదు, మనస్సును తెలుసుకోవటం లేదు అజ్ఞాని. మనస్సుగా ఉంటున్నాడు, వాడే మనస్సు. మనస్సుగా ఉండి ఇంకొకటి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ ఆత్మ దేహాన్ని తెలుసుకుంటుంది, ఇంద్రియాలను తెలుసుకుంటుంది, మనస్సును తెలుసుకుంటుంది. అంటే వాటిగా ఉండటం మానింది, దేహంగా ఉండటం లేదు. అందుకే దేహం తెలుస్తున్నది. తెలుస్తున్నదంటే ఏమిటి? నా మొత్తము చైతన్యంలో కల్పితంగా తోస్తున్నది. అట్లా అభిమానంగా తెలియటం కాదు, కల్పితంగా తెలియటం. అభిమానంగా తెలిస్తే అది అభిమాన ప్రత్యయం. అభిమాన ప్రత్యయం ఉందే, అది జ్ఞాన ప్రత్యయం కాదు, దానికి ప్రమాణం లేదు. దేహం నేననే అభిమానం అది ప్రమాణ ప్రత్యయం కాదు, అది జ్ఞానం కాదు, అది భ్రాంతి, అది తప్పుడు జ్ఞానం, అది అపోహ. అపోహకు జ్ఞానంకు తేడా ఉన్నది. అపోహ అంటే అనిపిస్తున్నది, ఎందుకంటే ఏమో నాకు అనిపిస్తున్నది అంతే. ఊరికే అనిపిస్తే అదే జ్ఞానం అవుతుందా ఏమిటి? ఊరికే అనిపిస్తుంది అంటే అది భ్రమ. చూడు, ఇది పాము అనిపిస్తున్నది అంటే, ఉదాహరణ చెప్తాను చూడండి. ఇది పాము అక్కడ, ఎందుకంటే నాకు పామనే అనిపిస్తున్నది అని. నీకు పామని తెలిస్తే అది జ్ఞానం అవుతుందా? అవును, నాకు పామని తెలుస్తున్నదిగా, నాకు పామని అనిపిస్తున్నదిగా, అది జ్ఞానం అంటాడు. పామని అనిపిస్తే జ్ఞానం కాదు, పాము గురించిన నీకొక భ్రమ ప్రత్యయం. ఎందుకంటే అది జ్ఞానం ఎప్పుడవుతుంది? కంటితో చూసినప్పుడు జ్ఞానం అవుతుంది. మరి నేను చూస్తున్నాను కదా, కంటితో చూడటంలే, ఎందుకు? కళ్ళు పనిచేయటం లేదు, మసక చీకట్లో చూస్తున్నావు. నువ్వు వెలుగులో చూస్తే కళ్ళు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తే అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. అంటే వెలుగు ఉన్నప్పుడు కళ్ళు చూస్తే అది జ్ఞానం అవుతుంది, వెలుగు లేనప్పుడు కళ్ళు చూస్తే అది జ్ఞానం కాదు. అవునా? వెలుగు ఉన్నప్పుడు, వెలుగుతో పాటు అంటే వెలుగు కలిగిన కన్ను, వెలుగులో కన్ను ప్రమాణం అవుతుంది. ప్రత్యక్ష ప్రమాణం అంటే వెలుగులో కన్ను చూస్తే అది కంటితో, కన్నన్న ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం పనిచేస్తున్నది. ప్రమాణం పనిచేయాలంటే, ఇంద్రియాలు పనిచేయాలంటే వస్తువు అతి దూరంగా ఉండకూడదు, వెలుగు సరిగ్గా ఉండాలి, అప్పుడే అది ప్రమాణం అవుతుంది. అంటే ప్రమాణానికి సహకారాలు. వెలుగు అనేది ఒక ఉండవలసినంత దూరం ఉండాలి. అతి దూరం ఉన్నా తెలియదు, అతి దగ్గరున్నా తెలియదు. ఇక్కడ తెచ్చిపెడితే తెలియదు, ఇగో ఇట్లా పెట్టుకుంటే తెలుస్తుంది. మళ్ళీ అంత దూరం ఉంటే మళ్ళీ తెలియదు. మరీ దూరం ఉన్నా తెలియదు, మరీ ఇంత కన్నుకే దగ్గర పెట్టినా తెలియదు. వెలుతురు కూడా అది కానవచ్చేటంత తగినంతగా ఉండాలి. అది కనిపించటానికి తగినంత ఉండాలి.
అంటే వెలుతురు దూరాలు సరిగ్గా ఉన్నప్పుడే కళ్ళు పనిచేస్తాయి, అప్పుడే జ్ఞానం. పోనీ వెలుతురు లేనప్పుడు దూరంగా ఉన్నప్పుడు చూసాము, ఇదిగో నేను చూశానంటాడు. దూరంగా ఉన్నప్పుడు చూసేది ప్రమాణం కాదు, ప్రమాణంలో దోషం ఉన్నది. అక్కడ కంటిలో దోషం ఉన్నది. దూరంగా ఉన్నప్పుడు చూస్తే, వెలుతురు తగినంత లేనప్పుడు చూస్తే అది ప్రమాణం పనిచేయలే. కనుక ప్రమాణము సరిగ్గా పనిచేయనప్పుడు ఏదో ఒక ప్రత్యయం కలుగుతుంది, ఏదో ఒక వృత్తి కలుగుతుంది. అది భ్రాంతి వృత్తి, అది అపోహ అవుతుంది. అట్లాగే నేను దేహం అనేది జ్ఞానవృత్య, నాకు తెలుస్తుంది అంటాడు. తెలియటం కాదది, అది భ్రాంతి జ్ఞానం, అది తప్పుడు జ్ఞానం. అది జ్ఞానమే కానీ తప్పుడు జ్ఞానం. అది యథార్థ జ్ఞానం కాదు, సమ్యక్ జ్ఞానం కాదు, అది జ్ఞానం కాదు, భ్రమ ప్రత్యయం. భ్రమ ప్రత్యయం కూడా జ్ఞానం వలనే అనిపిస్తుంది. మరి ఎట్లా తెలియాలి? ఇప్పుడు దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అని నాకున్నది, ఇది జ్ఞానమా కాదా? వేదాంతులు అంటారు, శాస్త్రం అంటుంది ఇది జ్ఞానం కాదు, ఇది భ్రాంతి అని. ఎట్లా తెలిసేది? ఇది జ్ఞానం కాదు, ఇది భ్రాంతి అని ఎట్లా తెలిసేది? ఎట్లా గుర్తు? నాకు తెలుస్తున్నది కదా, అందుకని జ్ఞానం. సర్పం కూడా తెలుస్తుంది, జ్ఞానం అయిపోతుందా? ఆకాశం కూడా నీలం అనిపిస్తుంది, జ్ఞానం అయిపోతుందా? కలలో ఉన్నప్పుడు కూడా కలలో పదార్థాలు తెలుస్తాయి, అది జ్ఞానం అవుతుందా, భ్రాంతి అవుతుందా? చూడండి, కలలోని పదార్థాలు తెలుస్తాయి, స్వప్నంలోని పదార్థాలు తెలుస్తాయి, అయితే అది జ్ఞానం అవుతుందా? కాదు. మరి ఎట్లా గుర్తుపట్టేది? ఇది జ్ఞానమా, ఇది భ్రమనా? ఏదైతే ఎప్పుడూ బాధితం కాకుండా ఉంటుందో అది జ్ఞానం. ఏది కొద్దిసేపు అనిపించి మళ్ళీ కొంచెం పరీక్ష చేస్తే మారిపోతుందో అది భ్రాంతి. ఇది పాము అని అనిపిస్తే, ఇది పాము అనిపిస్తుందే, కొంచెం సందేహం కలిగింది, ఇక్కడికి పాము వచ్చే అవకాశం లేదే, ఇది పామా, నిజంగానే పామా? కొంచెం అటు ఇటు చూసి వెలుతురు వేసి దగ్గరికి పోయి కొంచెం కదిలించి చప్పుడు చేసి చప్పట్లు కొట్టి ఇట్లాంటి చేస్తే ఓ ఇది పాము కాదు అని గుర్తుపడతాం. అంటే పరీక్షించిన మీదట నిశ్చయం కలిగితే, ప్రమాణంతో నిశ్చయం. కళ్ళు పనిచేయాలంటే వెలుతురు ఉండాలి, వెలుతురులో చూసిన కళ్ళే ప్రమాణం. వెలుతురు తగినంతగా లేనప్పుడు మసక చీకటిలో చూస్తే అది కళ్ళు కావవి. ఎందుకంటే కళ్ళు పనిచేయటానికి తగిన వాతావరణం లేదు అక్కడ, కళ్ళు పనిచేయటానికి తగిన వాతావరణం లేదు. కనుక ఆ చూసేది కంటి యొక్క భ్రాంతి అవుతుందే కానీ కంటి యొక్క జ్ఞానం కాదది. అట్లాగే దేహం నేననేది అనిపిస్తుంది, ఇంద్రియాలు నేను అనిపిస్తుంది, మనస్సు నేను అనిపిస్తుంది, సుఖదుఖాలకు గురి అవుతున్నాను అనిపిస్తుంది, అవన్నీ భ్రాంతులే. నేను సుఖి, నేను దుఃఖి భ్రాంతి, నేను మనస్సు భ్రాంతి, నేను ఇంద్రియాలు భ్రాంతి. ఇదిగో కళ్ళతో నేను చూస్తున్నా, నేను అది వింటున్నా, అది భ్రాంతే. అయ్యో మరి ఎట్లా? ఎందుకంటే కళ్ళు వస్తాయి పోతాయి, కంటిలో ఉండే చైతన్యం ఉన్నదే ఎప్పుడూ రాకుండా పోకుండా కదలకుండా ఉండేది చైతన్యం. దానికి కన్ననే ఉపాధి వేసుకుంటే, కన్ననే ఉపాధితో చూసినప్పుడు ఏమేమో కనిపిస్తుంది, అది భ్రాంతి. ఎందుకంటే కన్నే భ్రాంతి, కన్ను నా స్వరూపం కాదు. అది చూడండి, దేహం నా స్వరూపం కాదు. దేహం నా స్వరూపమైతే ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు నేనే దేహం అని ఉండాలి, కానీ ఉండదు. దేహమును మర్చిపోతాం. దేహం మర్చిపోయే ఎన్నో పనులు చేస్తుంటాం. మనం చదువుతుంటాం, వింటుంటాం, టీవీ చూస్తాం, ఫోన్లో మాట్లాడతాం, దేహం ఉన్నదనే మర్చిపోతాం. అంటే దేహము నా స్పృహలో ఉందా? తొలగిపోయింది. మరి తొలగిపోయింది నువ్వెట్లవుతావు? చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో మాట, చక్కటి మాట. దేహము తన స్పృహలో, చైతన్య స్పృహలో ఎప్పుడు ఉందా? అంటే చైతన్య స్పృహ ఎప్పుడు దేహంతోటే ఉంటుందా? నా చైతన్య స్పృహ దేహరూపంగా ఉంటుందా? చైతన్య స్పృహ దేహమును వదిలి కూడా ఉంటుందా? చైతన్య స్పృహ దేహమును వదిలి ఉంటే మరి దేహం నాలో భాగం కాదు. ఏది వదులుతానో అది నేను ఎట్లవుతాను? అది నేను వదిలేస్తున్నా. దేహస్పృహ చైతన్య స్పృహ రెండు సమానం కాదు. అంటే చైతన్య స్పృహ దేహస్పృహ రెండు ఒకటే అయితే అప్పుడు ఆత్మ అవుతుంది. రెండు ఒకటే కాదు. చైతన్య స్పృహలో దేహస్పృహ తాత్కాలికం, కల్పితం.
చూడండి తేడా. దేహస్పృహ అనిపిస్తుంది, కానీ అనిపిస్తుంది, పని తొలగిపోతుంది. చైతన్య స్పృహ రాదు పోదు, ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అన్ని అనుభవాల్లో ఉంటుంది. ఏ చైతన్య స్పృహ ఎల్లప్పుడూ ఉంటుందో, అన్ని అనుభవాల్లో ఉంటుందో అది నిజం. ఏది తాత్కాలికంగా అనిపించి జారిపోతుందో అది నిజం కాదు. అంటే నిజం కాదంటే ఏంటిది? చైతన్య స్పృహకు అంటుకొని ఉన్నది కాదు. చైతన్య స్పృహ యొక్క స్వరూపం కాదు అది. చైతన్య స్పృహలో కల్పితం, అధ్యారోపితం. చైతన్య స్పృహలో వచ్చి చేర్చాం, అది చైతన్య స్పృహ కాదు. దేహస్పృహ అనేది చైతన్య స్పృహ కాదు. చైతన్య స్పృహలో చేర్చాం, ఆ చేర్చటం అధ్యాస, అది భ్రాంతి, అది అపోహ, అది అధ్యారోపం. చైతన్య స్పృహ ఎప్పుడూ ఉంటుంది. దేహస్పృహ కొత్తగా చేర్చింది, పోతుంది, వదిలేస్తాం. దేహస్పృహ వదిలేసి కూడా నేనుంటాను. ఇంద్రియ స్పృహ కూడా. చైతన్య స్పృహలో ఇంద్రియ స్పృహ కల్పితమే కానీ చైతన్య స్పృహనే ఇంద్రియ స్పృహ కాదు. ఎప్పుడూ చైతన్య స్పృహతో ఇంద్రియ స్పృహ ఉండదు. ఇంద్రియ స్పృహ ఎల్లప్పుడూ చైతన్యంతో ఉండదు. చైతన్యం మాత్రం అప్రయత్నంగా నిశ్చింతగా ఉంటుంది. అయితే ఇంద్రియ స్పృహ అనేది వృత్తి, దేహస్పృహ అనేది వృత్తి, చైతన్య స్పృహ వృత్తి కాదు. ఆత్మ చైతన్యం వృత్తి కాదు. గమనించండి తేడా. ఆత్మ చైతన్యం వృత్తి కాకుండానే ఉన్నది, అది వృత్తి అక్కర్లే. వృత్తి అవసరం లేకుండా ఆత్మ చైతన్యం ఉన్నది. దేహస్పృహ వృత్తి కావలసిందే, వృత్తే దేహస్పృహ. ఇంద్రియ స్పృహను వృత్తే. అంటే దేహస్పృహ వృత్తి, ఇంద్రియ స్పృహ వృత్తి, మనస్సు యొక్క స్పృహ వృత్తి, అది ఒక మానసిక వృత్తి. అయితే మనస్సు లేక వృత్తి అనేదే అధ్యారోపితం. అధ్యారోపితం అంటే ఆత్మ చైతన్య స్పృహకు చెందింది కాదు. చైతన్య స్పృహ స్వతంత్రంగా ఉంది, అనాయాసం. ఎందుకు స్వతంత్రం? వృత్తి అక్కర్లేకుండానే ఉన్నది. వృత్తి అనేది ఒక ఆయాసం, ఒక ప్రయత్నం. వృత్తి పట్టుకుంటే జ్ఞాత అవుతాడు, వృత్తి పట్టుకుంటే జ్ఞాతాకర్త భోక్త అవుతాడు. వృత్తి అవసరం లేకుండా చైతన్య స్పృహ ఉంది. చూడండి, వృత్తిని వదిలి ఉన్నది అంటే వృత్తి కనిపిస్తుంది, తొలగుతుంది. వృత్తి అనిపిస్తుంది, తొలగుతుంది. ఏం వృత్తి? దేహవృత్తి. దేహస్పృహనే వృత్తి. ఇంద్రియ స్పృహ వృత్తి, మనస్సిన స్పృహ వృత్తి, నేను నేను నేననే బుద్ధి వృత్తి, అహంబుద్ధి వృత్తి. అహంబుద్ధి అనేది వృత్తి. వృత్తి అంటే ఏంటిది? అది చైతన్య స్పృహ కాదు. దేహస్పృహ చైతన్య స్పృహ కాదు. ఇంద్రియ స్పృహ చైతన్య స్పృహ కాదు. మనస్సు స్పృహ చైతన్య స్పృహ కాదు. అహం అహం అనే స్పృహ, నేను నేనంటున్న స్పృహ కూడా ఆత్మస్పృహ కాదు. మరి ఏమిటి? నాకు అనిపిస్తుంది, అగో అదే అధ్యాస. ఇది నాకు నేను నేను అనిపిస్తుందా? అదిగో ఆత్మను తన మీద అధ్యారోపణ చేసుకొని ఇదిగో ఇదే ఆత్మ అనిపిస్తుంది. దేహమే ఆత్మ అనిపిస్తుంది, దేహస్పృహనే ఆత్మస్పృహ అనిపిస్తుంది. అదిగో అక్కడ అవివేకం ఉన్నది, కలగలిసిపోయాయి. చైతన్య స్పృహనే దేహస్పృహ కాదు. మరి నాకు అట్లా అనిపిస్తుందండి, అదిగో అదే భ్రాంతి అంటున్నాం. దాన్ని నువ్వు వివేకం చేయి, తెలుస్తుంది. చైతన్య స్పృహ ఎల్లప్పుడూ ఉంటుంది. చైతన్య స్పృహ ఎల్లప్పుడూ ఉంటుంది. దాంట్లో దేహస్పృహ తాత్కాలికం, కల్పితం, బయటిది. చైతన్య స్పృహకు అంటుకొని లేదు. చైతన్య స్పృహతోనే ఎల్లప్పుడూ ఉండేది కాదు, ఊరికే ఉన్నట్లు తోస్తుంది, తొలగుతుంది. చైతన్య స్పృహ ఎప్పుడు నిరంతరంగా ఉంటుందో, ఎల్లప్పుడూ ఉంటుందో, దేహస్పృహ అట్లా ఉండదు. అవునా? ఇంద్రియ స్పృహ ఎప్పుడూ ఉండదు. కంటితో చూస్తున్నప్పుడే కంటిని స్పృహ, వింటుంటే ఏదో ఏకాగ్రతతో వింటుంటే కళ్ళున్నా అక్కడ అభిమానం ఉండదు, కళ్ళు తెరిచినా అక్కడ ఎదురుగా ఉన్నది కనిపించదు. అంటే ఏమిటి? మనస్సు చెవి వెనక, చెవి అభిమానంలో ఉంటూ చెవి ద్వారా వింటున్నది, ఏకాగ్రతతో వింటున్నది. చెవి అన్న అభిమానం ఉన్నది, కన్ను అభిమానం లేదు. చూడండి, వదిలిపోయింది. అట్లాగే ఇంద్రియాభిమానం చైతన్య స్పృహ కాదు, ఇంద్రియ స్పృహ చైతన్య స్పృహ కాదు. ఇక్కడ అధ్యారోపణ జరుగుతోంది.
అధ్యారోపం ఉన్నది, భ్రాంతి ఉన్నది. ఏమిటి? ఇంద్రియ స్పృహనే చైతన్య స్పృహ అనుకుంటున్నాం. అది కాదు. గమనించు, మళ్ళీ మళ్ళీ గమనించు, మళ్ళీ 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 ఆ తేడా నీ అనుభవంలో గుర్తుపట్టేదాకా నేను ఇంద్రియ స్పృహన చైతన్య స్పృహన అంటే నేనెవరిని? ఈ నేనన్నది ఇంద్రియ స్పృహను కలుపుకొని ఉన్నానా, ఇంద్రియ స్పృహ వదిలినా ఉన్నానా? చూడండి, నేను ఇంద్రియ స్పృహను కలుపుకున్నానా, లేక ఇంద్రియ స్పృహ వదిలితే చైతన్యం? అది నిజమైన చైతన్యం, అది పారమార్థికం, అది వాస్తవికం, అదే నిజమైన నేను. నేననే మాటకు దొరకకుండా నేననే మాట అక్కడ పనిచెయ్యదు, నేననే వృత్తి పనిచెయ్యదు, అక్కడ కుదరదు, ఉండదు, పనిచెయ్యదు, అక్కడ లేదది. కానీ చైతన్యం ఉన్నది. అట్లా చైతన్య స్పృహ ఉంటూ నేను ఎవరు, ఎంతటి వాడిని ఆలోచనలు ఉండవు, ఆ థాట్లు ఉండవు, నేను అనే థాట్ ఉండదు. నేను అనాలంటే మిగతాది కాదు, మిగతా ప్రపంచం కాదు అనాల్సి వస్తుంది. మిగతా ప్రపంచమును పక్కన పెట్టి నేను అంటాడు. అదిగో అంత మాత్రం నేను అభిమానం, అది ఒక పాక్షికం, అది పరిమితం. ప్రపంచాన్ని విడదీసి, ప్రపంచమును నేను బుద్ధిని విడదీసి చూస్తున్నాం, అది ఒక భ్రాంతి అయింది అక్కడ. మొత్తం అవస్థను తీసుకుంటే అంటే జాగ్రత్త ప్రపంచమునంతా కలుపుకో, నేను ఇతరము అన్నిటినీ కలుపుకొని అహంవృత్తిలో కలిపేసాయి. అయితే అంత మొత్తం అవస్థను చూస్తున్న చైతన్యానికి నేను అనే బుద్ధి ఉండదు. మొత్తం అవస్థను తెలుసుకుంటున్న చైతన్యం అవస్థలో భాగం కాదు, అందుకని అహంవృత్తి ఉండదు. అహంవృత్తి ఉండాలంటే అవస్థలో పడాలి, అహంవృత్తి ఉండాలంటే అవస్థలో పడాలి. అవస్థనంతా నేను వ్యాపించేస్తున్నా అంటే నేను అవస్థలో లేను. నేనంటే చైతన్యం, చైతన్య స్పృహ అవస్థలో లేదు, అవస్థ చైతన్య స్పృహలో కల్పితం. చైతన్య స్పృహ అంతా వ్యాపించి ఉన్నది, మొత్తం అవస్థను వ్యాపించేసింది. అవస్థ ఉన్నదో లేదో కూడా తెలియదు, తాను మాత్రం ఎప్పుడూ ఉంది. ఇట్లు చైతన్య స్పృహను దేహస్పృహ నుంచి విడదీయాలి. దేహస్పృహలో చైతన్యం కలిపి మాట్లాడుతున్నాం, ఇంద్రియ స్పృహలోను చైతన్య స్పృహ కలిపేశాం. ఇగో ఇది అధ్యారోపం, ఇది అధ్యాస. కనుక చైతన్య స్పృహను ఇంద్రియ స్పృహలో కలపకు. ఎందుకు? చైతన్య స్పృహ ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉంది. కలిసినట్లు అనిపిస్తుందే, అది భ్రాంతి. భ్రాంతి అంటే వివేకం చెయ్యలేదని అర్థం. భ్రాంతి అంటే ఏదేదో ఊహించుకోకండి. వేదాంతంలో భ్రాంతి అంటే వివేకం చెయ్యకముందు నీకు అనిపిస్తున్న తీరు, అంతే. భ్రాంతి అంటే నాకు భ్రాంతి అంటే వీళ్ళేమంటారు, నిద్ర పడితే భ్రాంతి అండి, కళ్ళు మూతలు పడుతున్నప్పుడు ఏమేమో అనిపిస్తే భ్రాంతి అండి, నాకు కన్నులేం మూతలు పడటం లేదు, నాకు నిద్ర రావటం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను పిచ్చి కాదు, అందుకోసం భ్రాంతి ఎట్లవుతుందండి? అయ్యో రామ, భ్రాంతి అంటే అట్లా కాదు. భ్రాంతి అంటే నిద్రపోవాలి అని, భ్రాంతి అంటే ఏదో నిద్ర మత్తు ఉండాలని, అప్పుడే భ్రాంతి అని. మత్తు లేకున్నా భ్రాంతే, ఏ మత్తు అక్కర్లే, హాయిగా కూర్చున్నా భ్రాంతి, బుద్ధిగా ఆలోచిస్తున్నా భ్రాంతి. ఎందుకు? భ్రాంతి అంటే చైతన్య స్పృహలో తోస్తున్నదే కానీ చైతన్య స్పృహ కాదు. అది చైతన్య స్పృహ కాదు. అంటే అహంవృత్తి నాలో తోస్తుంది. నేనే అహంవృత్తి అయితే అవస్థలో పడతాను. నేనే అహంవృత్తి అయితే అవస్థలో ఒక వ్యక్తిని అనిపిస్తుందా? అయితే మీరు వ్యక్తి అనిపిస్తుందంటే దేహస్పృహ ఇంద్రియ స్పృహ పెట్టుకున్నారు. దేహస్పృహ ఇంద్రియ స్పృహ మనస్సు స్పృహ నేనంటున్న స్పృహలోనే కట్టుబడిపోయారు. అంటే మొత్తం అవస్థను చూస్తుంటే అందులో దేహస్పృహను కలిసిపోయింది, ఇంద్రియ స్పృహ కలిసిపోయింది, మనస్సు స్పృహ కలిసిపోయింది. ఈ నేనన్న బుద్ధి అవస్థలోనే భాగం. కనుక మొత్తం అవస్థను చూడాలంటే నేను బుద్ధిని కూడా పక్కన పెట్టి చూడాలి, పక్కన పెట్టి తెలుసుకోవాలి. ఆ తెలివి అనేది అది చైతన్య స్పృహ. అందులో అహం ప్రత్యయం లేదు, అహం వృత్తి లేదు. అహం వృత్తి లేనట్టి చైతన్య స్పృహ ఉందే, అది చైతన్య స్పృహ. ఏ రకమైన అహం వృత్తి? మనస్సులో అహం వృత్తి ఉన్నది, ఇంద్రియాల మీద అహం వృత్తి ఉన్నది, దేహం మీద అహం వృత్తి ఉన్నది. 3 రకాలుగా అహం వృత్తి వదిలి ఉన్నది. అహం వృత్తి లేనటువంటి చైతన్యం ఉందే, దాన్ని ఆత్మ అన్నారు.
అంటే దేహస్పృహను కలుపుకోకుండా చైతన్య స్పృహ అంటే నేను అవస్థలో లేను. నేను అవస్థలో ఉంటే దేహస్పృహ తప్పకుండా వచ్చేస్తుంది, నేనే దేహం అని అనిపిస్తుంది. దేహస్పృహ మొత్తము అవస్థను తెలుసుకుంటున్న చైతన్య స్పృహలో దేహస్పృహ లేదు. ఎందుకు? దేహస్పృహ వదిలితేనే మొత్తం సాక్షి అవుతాడు. చైతన్య స్పృహ రావాలంటే దేహస్పృహ వదలాల్సిందే. అంటే నేను అవస్థలో ఉన్నానన్న బుద్ధి వదిలి అవస్థనే నాలో ఉంది, నేను అవస్థను తెలుసుకుంటున్నాను అంటే అర్థం ఏంటిది? అవస్థను అభిమాన పడటం లేదు, అది నాలో కల్పితం. నా అంటే ఎవరు? సాక్షి. సాక్షిలో కల్పితం. నేను ఒక వ్యక్తిగా లేను, ఒక వ్యక్తిగా లేను, అవస్థలో భాగం కాను. వ్యక్తిగా లేను, అవస్థలో భాగం కాను. మొత్తం అవస్థనే నాలో కల్పితం, మొత్తం అవస్థనే నాలో తోస్తుంది. నా తెలివి మాత్రం ఎప్పుడూ ఉంది. అది చూడండి ఎట్లా ఉందో. అంటే మొత్తం అవస్థ తెలుస్తున్నది. అందులో దేహస్పృహ, ఇంద్రియ స్పృహ, మనస్సు స్పృహ, బుద్ధి స్పృహ, నేనంటున్న స్పృహ, అది కూడా చైతన్యంలో భాగమే. భాగం అంటే చైతన్యంలో, అంటే చైతన్యంలో కల్పితం. చైతన్యంకు తెలుస్తున్నది అంటే చైతన్యంలో అధ్యస్థం కల్పితం అని అర్థం. చైతన్య స్పృహకు తెలుస్తున్నది అంటే ఎదురుగా ఉండి తెలుస్తున్నది అని కాదు, అది ప్రమాత్ర అవుతుంది. ఎదురుగా ఉండి తెలుస్తున్నది అంటే ప్రమాతృబుద్ధి అవుతుంది, అది జ్ఞాతృబుద్ధి అవుతుంది. ఇక్కడ ఆత్మ చైతన్య స్పృహ అంటున్నాం, జ్ఞాతృబుద్ధి కాదు. ఈ జ్ఞాతృబుద్ధి, కర్తృబుద్ధి, భోక్తృబుద్ధి ఉందే, ఇది భ్రాంతి, ఇది అధ్యాస. ఇది భ్రాంతి, ఇది అధ్యాస అన్నామే కానీ అది ఆత్మజ్ఞానం కాదు. ఎందుకు? ఆత్మజ్ఞానం వివేకం చేసిన తర్వాత వస్తుంది. వివేకం చెయ్యకుండా దీన్ని కలిపేసి అనిపిస్తే, కలిపేసినప్పుడు ఏ స్పృహ కలుగుతుందో, దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేననే స్పృహ, ఆ స్పృహ మాత్రం భ్రాంతే, అది అవిద్య. అందుకని అవిద్య అంటే ఏమిటి? దేహస్పృహనే ఆత్మస్పృహ అనుకోవటం. దేహస్పృహ వచ్చి ఆత్మస్థానంలో కూర్చున్నది, ఆత్మస్పృహ స్థానంలో కూర్చొని ఇదే ఆత్మ అంటున్నది. అదిగో అక్కడ భ్రాంతి, అది కాదు. ఎందుకు? దేహస్పృహను వదిలి చైతన్య స్పృహ ఉన్నది, చైతన్య స్పృహనే ఆత్మ, అదే నిజం. మరి ఇది ఎందుకు భ్రాంతి అంటే పోతుంది కదా. పోయినప్పుడు నేను ఒక్కడిని ఉంటాను, నాకు ఇంకా వేరుగా ఏదీ లేదు. నేను దేహస్పృహను వదిలేస్తే దేహం నాకు లేదు, నేను వ్యక్తిని కాను. ఇంద్రియ స్పృహ వదిలేస్తే ఇంద్రియాలు నాకు లేవు, నేను వ్యక్తిని కాదు. మనస్సును నేను వదిలేస్తే మనస్సు నాకు లేదు, నేను ఒక వ్యక్తిని కాను. వ్యక్తిని కాను అంటే నాకు భూతకాలం, వర్తం, భవిష్యత్ కాలం ఉన్నది అంటే వ్యక్తి బుద్ధి వచ్చేస్తుంది. నాకు భవిష్యత్తు లేదు, భూతం లేదు, ఎప్పుడు చూసినా ఉన్నాను. ఇది నిరంతరంగా ఉండటమే ఆత్మస్వరూపం, ఉనికి స్వరూపమే ఆత్మ. అవునా? నిరంతరంగా ఉండటం, ఉనికి స్వరూపమే ఆత్మ గనక ఆ ఉనికికి ఇంకొకటి వచ్చి అడ్డుకుంటే పొర అవుతుంది, అజ్ఞానం అవుతుంది అది. అందుకని దేహస్పృహ అనేది చైతన్య స్పృహ కాదు. అందుకని నాకు దేహం తెలుస్తున్నది అంటే అర్థం ఏమిటి? దేహస్పృహ వదిలి చైతన్యంగా ఉన్నాను. చూడు, దేహస్పృహ వదిలి, దేహాభిమానం వదిలి చైతన్యంగా ఉన్నాను. అట్లా చైతన్యం చైతన్యం అనేది ఒక వృత్తి కాదు. దేహస్పృహ అనేది వృత్తి, ఇంద్రియ స్పృహ అనేది వృత్తి, మనస్పృహ అనేది వృత్తి, నేననేది వృత్తి. కానీ చైతన్య స్పృహలో వృత్తి ఉండదు, దేహ వృత్తి ఉండదు, ఇంద్రియ వృత్తులు ఉండవు, మనస్సు వృత్తి ఉండదు, నేనన్న వృత్తి ఉండదు. వృత్తిరహిత చైతన్యం ఉందే, అది నిజమైన ఆత్మ. వృత్తిరహిత చైతన్యం ఉన్నది కదా, అదే నిజమైన ఆత్మ. అందుకని దేహస్పృహ, ఇంద్రియ స్పృహ, మనస్సు స్పృహ, దేశకాల స్పృహ, నేను ఇక్కడ ఉన్నాను అనేది దేశబుద్ధి, ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాను అనేది కాలబుద్ధి, అది కాలస్పృహ. కాలస్పృహ, దేశస్పృహ అంటే కాలమును అభిమానపడుతున్న స్పృహ. దేశస్పృహ అంటే దేశమును అభిమానపడి నేను ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు? నేను అంటాడు. నువ్విక్కడేమిటయ్యా? చైతన్యంకు ఊరున్నదా, పేరున్నదా? చైతన్య స్పృహకు ఊరు లేదు, ఒక స్థలం లేదు, జాగా లేదు. చైతన్య స్పృహ ఒక జాగాలో లేదు, ఒక చోట లేదు,
ఒక చోట లేదు, దానికి ఒక దేశం లేదు. చైతన్య స్పృహ ఎప్పుడూ ఉంది, దాంట్లో తెలుస్తాయి. చైతన్య స్పృహలో స్థానాలు తెలుస్తాయి, దేహాలు, ఇంద్రియాలు, మనస్సులు వస్తాయి పోతాయి. అందుకని చైతన్య స్పృహకు తెలుస్తుంది అంటే దేహస్పృహ, ఇంద్రియ స్పృహ వదిలి ఉన్నాను, మనస్సు స్పృహ వదిలి ఉన్నాను, అహం నేనంటున్న స్పృహ కూడా వదిలేశాను. అప్పుడు నేను ఎవరిని? అదిగో ఆ ప్రశ్న వేయకు. వేసి చూస్తే ఆ ప్రశ్నకు అర్థం లేదు అక్కడ. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని కాదు. వ్యక్తిని అయితే నేను ఎవరిని అని అడగొస్తుంది. సుషుప్తిలో నేను ఎవరిని అని అడిగితే అక్కడ ఎవరూ లేరు, ఎట్లా చెప్పొస్తుంది? నువ్వు లేవు, ఇంకొకళ్ళు లేరు, అక్కడ ఎవరూ లేరు, ఉన్నదంతా ఒకటే. ఓ అవునవును నిజమే అంటాడు. అక్కడ వ్యక్తి లేడు, అందుకని వాడికి పేరు పెట్టరాదు, వాడిని ఎవరు అని అనరాదు. ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ఏం పట్టరాదు. అంటే చైతన్య స్పృహలో దేహస్పృహ, ఇంద్రియ స్పృహ ఉండదు. అంటే చైతన్య స్పృహలో ఉంటుంది అంటే కల్పితం అవుతుంది, వాస్తవం కాదు. అది వాస్తవం కాదు అంటే అభిమానం లేదని అర్థం. నేనే ఇది అన్న భావం లేదు అక్కడ, దాన్ని వదిలేసి ఉన్నది. ఎట్లా వదిలింది? అది ఉండటమే దాన్ని వదిలి. దేహాభిమానమును, దేహస్పృహ లేకుండా ఉండటమే చైతన్య స్పృహ స్వరూపం. ఇంద్రియ స్పృహ లేకుండా ఉండటమే చైతన్య స్పృహ స్వరూపం. మనస్పృహ లేకుండా ఉండటమే చైతన్య స్వరూపం. నేనంటున్న ఇప్పుడు సుషుప్తిలో నేనన్న ఆలోచన ఉందా? నేనన్న వృత్తి ఉన్నదా? వృత్తి లేకుండా చైతన్యంగా ఉండటమే ఆత్మస్వరూపం. వృత్తి లేదు, తానున్నాడు. ఓకే, ఇట్లు చైతన్యంలో దేహాదులున్నాయి అంటే అర్థం ఏంటిది? మొత్తం అవస్థనే ఉన్నది అని అర్థం. మొత్తం అవస్థ ఉన్నది అంటే అర్థం ఏంటిది? ఆత్మ మొత్తం అవస్థను వ్యాపించింది. అవస్థలో లేదు, దేహంలో లేదు, దేహమంతా వ్యాపించేసింది. అవస్థలో లేదు, మొత్తం అవస్థను వ్యాపించింది. మొత్తం అవస్థను వ్యాపించింది అంటే అవస్థ కాకుండా ఉన్నది. చూడండి, నువ్వు దేన్ని వ్యాపిస్తావో దానికి వేరుగా ఉంటావు. మొత్తము జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, అవస్థను వ్యాపిస్తుందంటే తాను అవస్థలో లేదు, తాను అవస్థ కాదు, అవస్థకు బయట ఉంది. అట్లా చైతన్య ఆత్మ అవస్థ కాదు, దేశావస్థ, కాలావస్థ, వస్తువస్థ ఏదీ కాదు. అవునా? అందుకని చైతన్య స్పృహలో తోస్తున్నదంటే చైతన్య స్పృహ దేహస్పృహ కాదు, ఇంద్రియ స్పృహ కాదు, మనస్పృహ కాదు, నేనంటున్న అహంబుద్ధి కాదు. అవేవి చైతన్య స్పృహకు లేవు. సుషుప్తి ఎట్లా ఉందో నిర్మలంగా, స్వచ్ఛంగా, చైతన్య మాత్రంగా ఉంటుందంతే. దానికి ఇంకేది అంటించరాదు. ఏది అంటించినా అది కల్పితమే, పైందే, దానికి అంటదు. చైతన్య స్పృహ అసంగం, అది ఎప్పుడూ ఉంటుంది, లేనిది ఎప్పుడూ లేదు. అది ప్రయత్నం చేసి పోరాడి తెచ్చుకోవాల్సింది కాదు, తానుంటుంది, ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎవరు కల్పించలేదు, తేలేదు, ఏదో చేయలేదు, అది తానే ఉంది. ఇట్లు చైతన్య స్పృహ అంటే చైతన్య స్పృహలో ప్రపంచం తెలుస్తున్నది అంటే ప్రపంచం అవస్థలో భాగం, అవస్థ చైతన్యంలో అధ్యస్థం. చూడండి, ప్రపంచమంతా అవస్థలో భాగం, జాగ్రత్త అవస్థ అనండి, స్వప్నావస్థ అవండి, ఆ అవస్థ చైతన్యంలో భాగమే అంటే చైతన్య స్వరూపమే. చైతన్యంకు విడుగా అవస్థ లేదు. అట్లా చైతన్యంకు విడిగా అవస్థ లేదు. అవస్థను వదిలే చైతన్యం ఉన్నది. ఎందుకు? మొత్తం అవస్థను వ్యాపిస్తుంది. వ్యాపించకపోతే నేను అవస్థలో ఉన్నానంటది. కనుక ఒకానొక అవస్థలో ఉండటం చైతన్య లక్షణం కాదు. మరి ఏమిటి అంటే అదంతా తనలో తెలుస్తున్న తాను అది కాదు, దేహం కాదు. అంటే దేహస్పృహ, దేహాభిమానం లేదు, ఇంద్రియాభిమానం లేదు, మనస్సు అభిమానం లేదు, నేనన్న అహంవృత్తి అభిమానం లేదు. ఇవేవి నేను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకొని ఇవన్నీ చిన్మాత్రంగా చూసేస్తే చైతన్యంలో నీటిలో తరంగంలాగా ఇవన్నీ నీటి యొక్క కల్పనలే, అక్కడ ఏమీ లేవు, ఒట్టి కల్పనలు. ఇట్లా అందుకని ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. నేను చేస్తున్నాను లేక నేను చంపబడుతున్నాను,
నేను ఒక క్రియ చేస్తున్నాను, లేక ఇంకొకళ్ళు నా పట్ల చేస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, పలకరిస్తున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు అంటే నేను ఇతరుల కర్మకి దొరుకుతాను, మాటకు దొరుకుతాను, ఆలోచనకు కనిపిస్తాను, వాళ్ళ ఆలోచనకు నేను దొరుకుతాను, వాళ్ళ విమర్శకు దొరుకుతాను. అంటే ఇతరుల విమర్శకు దొరకటం ఆత్మలక్షణం కాదు. ఇతరులు చూస్తానంటే కళ్ళతో ప్రత్యక్షంగా చూడటానికి లేదు అక్కడ, ఎందుకంటే దానికి అవేవీ లేవు. ఇట్లు చైతన్య స్పృహలో దేహాది స్పృహలున్నాయి. ఇంద్రియ స్పృహ, మనస్సు స్పృహ ఇవన్నీ చైతన్య స్పృహలో భాగం. చైతన్య స్పృహ మాత్రం అప్రయత్నం. ఎప్పుడున్నది అది? చూడు, ఎప్పుడనే కాలమే చైతన్యంలో ఉంది. ఎప్పుడనే కాలమే చైతన్యంలో ఉంది. ఎప్పుడనే కాలమే చైతన్యంలో ఉంది. అవునా? అట్లా ఎక్కడ అనేది చైతన్య స్పృహకు లేదు. నేను ఇంకా ఇక్కడ ఉన్నాను అనిపిస్తే అది చైతన్య స్పృహ కాదు, అది దేహస్పృహ. గమనించండి. నేను ఇక్కడ ఉన్నాను అని ఒక చోటు బుద్ధి అనిపిస్తుందా, లేకపోతే ఉనికి మాత్రం అనిపిస్తుందా? ఉనికి. ఎక్కడ అనేది ప్రత్యయం లేదు. ఎక్కడ అనే వృత్తి లేకుండా చైతన్యం, ఎప్పుడు అనే వృత్తి లేకుండా చైతన్యం, నేనన్న వృత్తి లేకుండా వట్టి చైతన్యం. అది ఆత్మ. చైతన్య స్పృహకు నేనన్న వృత్తి లేదు, ఇక్కడ అన్న వృత్తి లేదు, ఇప్పుడన్న వృత్తి లేదు. ఇదిగో నాకు ఇంకొకళ్ళు, నేను ఇంకొకళ్ళు, అదిగో ఆ నేను ఇంకొకళ్ళు అంటే నేను బుద్ధే. నేను ఇంకొకటి ఉన్నది, ఇంకొకళ్ళు ఉన్నారు అనిపిస్తే నేను బుద్ధి. చైతన్య స్పృహకు ఇంకొకళ్ళు అనేది ఉండదు అక్కడ. అవన్నీ తానే, మొత్తం అవస్థ తానే. మొత్తం అవస్థను తెలుసుకుంటే అవస్థ తాను. అప్పుడు ఇంక ఇతరులు తనకు ఆ చైతన్య స్పృహకు విడిగా కనిపించరు. అదంతా చైతన్యమే. వృత్తి లేదు అక్కడ. వృత్తి పట్టుకుంటే విభజన అవుతుంది. నేను ఇంకొకడు, నేను ఇంకొకడనేది వృత్తి విభజిస్తుంది. అది ద్వైత వృత్తి, ద్వైత ప్రత్యయం. కానీ చైతన్య స్పృహకి, చైతన్య స్పృహతో చూస్తే ఎక్కడా అనేది ఉండదు, ఎప్పుడు అనేది ఉండదు, ఎవరు అనే మాటనే దొరకదు అక్కడ. ఎవరనే వృత్తి ఉండదు. ఇంకొకళ్ళ నేను ఆ ఎవరనే ఉండదు. ఎవరంటే అట్లాంటిది లేదంటాడు. సుషుప్తికి ఎవరు అను, సుషుప్తికి ఎవరు అంటే ఆ ఎవరు మాట అక్కడ కుదరదండి అంటారు. ఎవరు అని మీరు వేసే ప్రశ్నకు అది దొరకదు అక్కడ, లేదు. అది ఉనికి అంతే. ఎవరనే మాటకు దొరకదు. అట్లాగే ఎక్కడ అంటే సుషుప్తిలో ఎక్కడ లేదండి, ఎక్కడనే ప్రశ్న అక్కడ కుదరదండి అంటాడు. ఎప్పుడు అంటే కాలం లేదు, ఎక్కడ అంటే దేశం లేదు, ఎవరు అంటే వ్యక్తి లేదు, కానీ చైతన్యం ఉంది. అట్లా కనుక చైతన్య స్పృహము మొత్తం అవస్థను వ్యాపిస్తుంది అంటే అవస్థలో భాగం కాదు, అట్లా చూడాలి. మొత్తం అవస్థను వ్యాపిస్తుంది అంటే అవస్థలో భాగం కాదు. అందుకని దేహస్పృహ వృత్తి, ఇంద్రియ స్పృహ వృత్తి. వృత్తి అంటే అభిమానం ఉంది, దేహస్పృహ అభిమానం ఉంది, ఇంద్రియ వృత్తి అభిమానం ఉంది, మనోవృత్తికి అభిమానం ఉంది, నేననేది అభిమానమే, ఇంకేమిటి. ఈ వృత్తికి దేశం కాలం ఉంటుంది, చైతన్య స్పృహకు ఉండదు. అందుకని చైతన్య స్పృహలో మొత్తం అవస్థ ఉన్నది అంటే అవస్థను వ్యాపించేసింది చైతన్య స్పృహ. చైతన్య స్పృహకు ఒక స్థానం లేదు, ఒక సమయం లేదు, ఒకానొకడు అని లేదు. నేనొకడిని, ఒకానొకడిని, ఐఎమ్ సంబడి లేదు అక్కడ. దెర్ ఇస్ నో సంబడి. ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎల్లా తాను, అంతా తానే, అంతయు తానే. కానీ అదే అద్వితీయం అన్నాం. నేను ఒకణ్ణి అని అనిపించదు. ఒకణ్ణి అని అనిపిస్తే అది వృత్తి అవుతుంది. తాను నేను ఒకణ్ణి అనిపిస్తే వృత్తి. చైతన్య స్పృహకు ఆ ఒకడు అనేది లేదు. ఎందుకు? ఒకడనేది కల్పితం, తనలో తోస్తుంది, పోతుంది. చైతన్య స్పృహ దాన్ని డిస్మిస్ చేసి వదిలేసి కూర్చుంటుంది. చైతన్య స్పృహకు నేను బుద్ధి అని అవసరం లేదు, నేను బుద్ధి, నేను స్పృహ అవసరం లేదు. ఎందుకు? అది కల్పితం, అది ఆరోపితం, అధ్యారోపితం. కేవల చైతన్యం దిక్కు చూడు, అధ్యారోపణ తానే పోతుంది, తానే పోతుంది. ఇట్లు నేను, అది, ఇది, ఇవన్నీ అహం వృత్తి స్పృహలు, ఇవన్నీ దేహస్పృహ, ఇంద్రియ స్పృహ. ఇదే అధ్యాస, ఇదే అధ్యారోపితం. దాన్ని వదిలించి చూపిస్తున్నాడు కేవల చైతన్య స్పృహ.
భగవంతుడు కృష్ణుడు కేవల చైతన్య స్పృహ ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. వేత్తి హంతారం, నేను చంపుతున్నాను, నేను చంపబడుతున్నాను అంటే నేనేదో చేస్తున్నాను, ఇతరులు నా పట్ల ఏదో చేస్తున్నారు, ఇది కర్మ. నేనేదో చేస్తున్నాను, ఇతరులు నా పట్ల చేస్తున్నారు, ఏదో చేస్తున్నారంటే నా గురించి ఆలోచిస్తారు, నాకేదో ఇస్తారు, తీసుకుంటారు, నా పట్ల వ్యవహారం చేస్తారు, అది కర్మ అవుతుంది. నా గురించి మాట్లాడతారు, నా గురించి తలుచుకుంటారు అంటే వాళ్ళ తలుపులకు నేను దొరుకుతున్నాను, వాళ్ళు మాట్లాడటానికి నేను దొరుకుతున్నాను, వాళ్ళ కంటికి కనిపిస్తున్నాను, వాళ్ళ మనస్సుకు ఇముడుతున్నాను. అదిగో అది వ్యక్తి అయి కూర్చుంటారు, వ్యక్తి స్పృహ అవుతుంది. ఇతరుల మాటలకు దొరుకుతానా? ఇతరులు నా గురించి నేను అట్లున్నాను ఇట్లున్నానంటే నేను వ్యక్తి అయిపోయాను. నేను చైతన్య స్పృహ అయితే ఇతరుల మాటకు దొరకను. సుషుప్తి అనుభవం నీకు దొరకదు. సుషుప్తి అనుభవం ఎట్లా ఉన్నది చెప్పరాదు. ఇంకొకడు చెప్పరాదు, నువ్వు చెప్పరాదు, ఎవరైనా ఒకటే. అది చెప్పరాదు. ఎందుకు? అది ఎవరికి దొరకదు, వృత్తికి దొరకదు గనుకనే అది వృత్తి కాదు, అది అధ్యారోపితం కాదు, అది చైతన్య స్పృహ అన్నాం. చైతన్య స్పృహ వృత్తి రూపం కాదు. వృత్తి అంటే ఇక్కడున్నా, ఇప్పుడున్నా, ఇట్లా ఉన్నా అనిపించదు. నేను ఒకానొకడిని, ఇదిగో నాకంటే వేరే ఇతరులు ఉన్నారు, అది ఒకడు, నేను ఇంకొకడు, అట్లా లేదు, ద్వైతం లేదు, విభజన లేదు అక్కడ. నేను ఇంకొకడు అట్లాంటిది లేదు. జాగ్రత్త అవస్థ, సుషుప్తి ఇంకొక అవస్థ, ఇట్లా రెండు అనిపిస్తే అది వృత్తి. సుషుప్తి అనుభవ దృష్ట్యా చూస్తే జాగ్రత్త సుషుప్తి అని రెండు లేవు అక్కడ, రెండు ఒకటైపోయాయి. జాగ్రత్త సుషుప్తి రెండు ఉండవు. జాగ్రత్త దృష్టికే జాగ్రత్త సుషుప్తి అని రెండు ఉంటాయి. జాగ్రత్త దృష్టికి జాగ్రత్త సుషుప్తి అది వృత్తి అవుతుంది. సుషుప్తి అనుభవ దృష్టికి ఇంకా జాగ్రత్త లేదు కనుక సుషుప్తి అన్నది వృత్తి కాదు. అక్కడ జాగ్రత్త వృత్తి లేదు, సుషుప్తి వృత్తి లేదు, ఏ వృత్తి లేదు, తానే తాను, అంతా ఒకటే, అందరూ దాంట్లోనే కలిసిపోయారు. ఇట్లా చైతన్య స్పృహ అఖండమైతే అది మొత్తం అవస్థను తెలుసుకుంటున్నాను అంటే నేను కర్తను కాదు, నేనేది చెయ్యటం లేదు, నా పట్ల ఇంకొకళ్ళు ఏమీ నడుచుకోవటం లేదు, మంచి కానీ చెడు కానీ. ఇతరులు ఉన్నారు అంటే చాలు నేను వచ్చేస్తుంది, నేను గట్టిపడుతుంది, వదలదు. ఎందుకు? ఇతరులు అనేదే నేను బుద్ధితో పోల్చి ఇతరులు అంటున్నావు, అవునా? అందుకని ఇతరులు వచ్చారు పోలికకి, నేను బుద్ధి వచ్చేసింది, ఉండనే ఉన్నది. అందుకని జాగ్రత్త అవస్థలోని ప్రపంచం, జాగ్రత్త అవస్థలో నేను బుద్ధి, ఈ రెండు నా నిజమైన అనుభవంలో లేవు. నా నిజమైన అద్వితీయ అనుభవానికి దేహ ప్రత్యయం, దేహవృత్తి, ఇంద్రియ వృత్తి, మనోవృత్తి, అహం వృత్తి, ఏ వృత్తులు లేవు. ఎందుకు? అవన్నీ చైతన్యంలో మునిగిపోతాయి. అందుకని ఈశ్వరుడు ప్రళయం చేస్తే ఎక్కడా కనిపించవు, అన్నీ పోతాయి, అన్నీ తనలోనే విడిపోతాయి. అదే ఇక్కడ సుషుప్తిలో అన్నీ పోతాయి, సుషుప్తి ఒక్కటే అద్వితీయం మిగులుతుంది. ఇట్లా ఏనం వేత్తి హంతారం, నీవు నిన్ను కర్త అనుకుంటున్నావు అంటే ఒక వ్యక్తి అనుకుంటున్నావు అంటే అవస్థలో ఉన్నవాడిగా చూస్తున్నావు, ఒక వ్యక్తిగా చూస్తున్నావు, అది నువ్వు కాదు. ఇంకొక దాన్ని నువ్వు అనుకుంటున్న నువ్వు. అక్కడ చిక్కేమిటంటే నువ్వు కాదని చెప్పినా ఇది నేనే కదండి దేహం అంటే, అది అధ్యారోపిత నేను, అభిమాన రూప నేను, వాస్తవిక నేను కాదది. అది వాస్తవిక నేను వృత్తి కాదు. సుషుప్తి స్వరూపం ఎట్లా ఉందో వృత్తి కాకుండా ఉన్నది కేవల చైతన్యం, కేవల ఉనికి, కేవల చైతన్యం. కేవల అంటే అర్థం ఏంటిది? అది ఎప్పుడు ఎక్కడా ఎట్లా అని చెప్పరాదు. కేవల చైతన్యం అంటే ఏంటిది? ఎప్పుడు ఎక్కడా ఎట్లా అనేది దానికి వృత్తి లేదు. నేనెవరిని, నేనెప్పుడు, ఎక్కడా ఎట్లా, ఎక్కడా ఎప్పుడు ఎట్లా ఆ వృత్తులకు దొరకదు. అది కేవల చైతన్యం. అట్లా కేవల చైతన్యమాత్మ ఈ కేవల చైతన్యమును మొత్తం అవస్థను వ్యాపిస్తుంది, దేహాన్ని, ఇంద్రియాలను, అన్ని వృత్తుల్ని వ్యాపిస్తుంది. అది వ్యాపిస్తుంది అంటే అర్థం ఏమిటి? అక్కడ పోయి కూర్చొని అంతా తిరుగుతుంది, దాన్ని అంతా అట్లా చేస్తా, అట్లా కాదు. వ్యాపిస్తుంది అంటే తాను పరిమితం కాదు అని అర్థం. ఒకప్పుడు ఒకచోట ఒకానొకడిని అది లేదు, తనకు ఒకప్పుడు అని లేదు, ఒకచోట అని లేదు, ఒకానొకడిని అనేది లేదు. వ్యాపిస్తుంది అంటే దాన్నంతా మింగేసిందని అర్థం.
దేన్ని వ్యాపిస్తుందో దాన్ని మింగేస్తుంది. వ్యక్తిత్వాన్ని మింగేస్తుంది. వ్యక్తిత్వాన్ని వ్యాపిస్తుంది అంటే వ్యక్తిత్వాన్ని మింగేస్తుంది. వ్యక్తి స్పృహను చైతన్య స్పృహ మింగేస్తుంది, మొత్తం వ్యాపించేస్తుంది. నేనన్న వ్యక్తి స్పృహను చైతన్య స్పృహ మొత్తం మింగేస్తుంది, మొత్తం వ్యాపించేస్తుంది, తనలో కలిపేసుకుంటుంది. అందుకని అది విడిగా కనిపించదు. చైతన్య స్పృహ కూడా ఇదిగో నేను చైతన్య స్పృహ అది ఉండదు. ఆ నేను బుద్ధి అంటే మళ్ళీ బుద్ధి అయిపోయింది, అది వృత్తి అవుతుంది. కనుక వృత్తి అధ్యారోపితం. నేను దేహం, నేను ఇంద్రియాలు, నేను దేహంగా ఉంటూ ప్రపంచంలో ఉన్నాను అనిపిస్తుంది. నేను దేహం అనేది ఎక్కడుంది అంటే ప్రపంచంలో ఒకానొకడిని అంటే దేహం అయిపోయింది. ఇక ఇంద్రియాలుగా ఉండి ఇదిగో ప్రపంచం చూస్తున్నాను అంటే ఇంద్రియాభిమానం. ఇంకో ఇక అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ దానికి ముందు వెనుకలు అనిపిస్తున్నదంటే కాలాభిమానం, దేశాభిమానం, అది మనస్సు. ఇది ఆత్మ కాదు. చైతన్య స్పృహ మొత్తమును వ్యాపిస్తుంది, మొత్తమును తెలుసుకుంటుంది అంటే వృత్తి లేకుండా తెలుసుకుంటుంది. వృత్తిగా తెలుసుకునేది భ్రాంతి. వృత్తిగా తెలుసుకునేది భ్రాంతి. ఎందుకు? దేహం నేననేది ఎట్లా అనగలిగావు? దేహం నేననేది అనిపిస్తుందండి. అవును, ఎందుకు? ఏ ఆధారంగా? ఎప్పుడు ఉందా? ఎప్పుడు ఉంటుందండి. ఎప్పుడు ఎట్లుంది అంటే సుషుప్తిలో ఉందా? లేదండి అంటే. మరి ఎప్పుడు ఉందని అంటావు, మళ్ళీ లేదంటావు, ఏమిటది? అంటే ఎప్పుడు ఉందని అనిపించింది నాకు. మీరు చెప్పిన తర్వాత సుషుప్తి అని జ్ఞాపకం చేస్తే ఎప్పుడు అనిపించటం, ఎప్పుడు అనిపించటం తప్పు. అది భ్రాంతి. ఒకప్పుడే అనిపిస్తుంది, ఒకానొకప్పుడే అనిపిస్తుంది, ఒక రీతిగా అనిపిస్తుంది, ఒకటిగా అనిపిస్తుంది, అది భ్రాంతి. ఎందుకంటే దానికి ప్రమాణం లేదు, ఊరికే అనిపిస్తుంది అంతే. పరిశీలిస్తే పోతుంది. తనను తాను పరిశీలిస్తే ఎప్పుడు ఉన్నదా? లేదు. ఎక్కడ ఉందా? ఎక్కడనూ ఉందా? అంతటా లేదు, అంతటనూ లేదు, ఎప్పుడూ లేదు, సర్వంగా లేదు, ఒకానొకటిగా ఉంది. అది భ్రాంతి. ఎందుకంటే అది మారిపోతుంది కనుక, తొలగిపోతుంది, నా అనుభవం నుంచి తొలగిపోతుంది. ఇక చైతన్య స్పృహ అంటే శుద్ధ చైతన్య స్పృహ, కేవల చైతన్య స్పృహ, అంతా తానే అనే స్పృహ. అదొక వ్యక్తి కాదు. మొత్తం అవస్థను తెలుసుకుంటుంది. ఎందుకన్నాం అంటే అదొక వ్యక్తి కాదు అని. అవస్థను తెలుసుకుంటుంది అంటే అవస్థను వ్యాపిస్తుంది అంటే మింగేస్తుంది అంటే వ్యక్తి కాదు. అవునా? మొత్తం అవస్థను వ్యాపిస్తుంది చైతన్య స్పృహ అంటే అవస్థలోని వ్యక్తి కాదు. వ్యక్తిత్వం కాదనటానికి మొత్తం అవస్థను వ్యాపిస్తుంది అంటున్నాం. మొత్తం అవస్థను వ్యాపిస్తే అవస్థను మింగేస్తుంది, ఇక్కడ వ్యక్తి లేడు. అది ఆ చైతన్య స్పృహ మాత్రం ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, కొత్తగా రాదు, ఎప్పుడూ ఉన్నది. కొంచెం ఇటు తిరిగి చూడు, అయ్యో ఎప్పుడూ ఉన్నానే అనిపిస్తుంది. ఈ నేననే బుద్ధి లేకుండా ఉన్న చైతన్య స్పృహ ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంది. దానికి అసలు ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్ననే కుదరదు. అట్లా ఎప్పుడు ఎక్కడ ఎట్లు అనేది ప్రశ్నకు దొరకకుండా ఉంటున్నది, అది చైతన్య స్పృహ. అందుకని అది నువ్వు అని అర్జునుడికి చెప్తున్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. నేను హంత అని తెలుసుకుంటే, నేనేదో చేస్తున్నాను అనిపిస్తే, వ్యక్తి అనిపిస్తే అది నీ స్వరూపం కాదు. నువ్వు వ్యక్తి అనిపిస్తే నీ స్వరూపం కాదు, నీ పొరపాటులో ఉన్నావు. నువ్వు వ్యక్తి అని అనిపిస్తుందా? నాకు అనిపిస్తుందండి నేను. అవును అనిపిస్తుంది, అదే భ్రాంతి. అది వాస్తవికం కాదు. ఎందుకు? అది పోతుంది. వివేకం చేస్తే అది తొలగిపోయే ఆత్మ తెలుస్తుంది. నేనన్న వృత్తి, నేనొక వ్యక్తినన్న బుద్ధి వదిలిపోయే తెలుస్తుంది. నేనెవరిని అంటే అఖండ అనంతం, సర్వం తానే. సర్వం తానే అంటే దాన్ని ఏమో అనరాదు, అది ఎప్పుడు ఎక్కడ అని అనరాదు. దానికి సర్వం అనే మాటకు ఎక్కడ అనేది ఊహ ప్రత్యయం కాదు. సర్వం అనేది వృత్తి కాదు, ఒకానొకటి అనేది వృత్తి. సర్వం అనేస్తే వృత్తి పోతుంది. సర్వం వృత్తి కాదు, అనంతం వృత్తి కాదు, అంతా అనేది వృత్తి కాదు, ఒకానొకటి అనేది వృత్తి. సర్వం అనేసరికి వృత్తి మిగలదు, అంతా తానంటే వృత్తి మిగలదు. అవునా? నేను చాలా రిపీట్ చేస్తున్నాను. మరి వేదాంత శ్రవణం అంటే రిపిటేషన్. అందరూ రిపిటేషన్ చేస్తున్నాను అంటారు. మరి ఇగో రావాల్సిందే. కనుక వృత్తి వదిలి ఉంటుంది, అది వివేకం చేయాలి. గమనించండి, ఈ వృత్తి కూడా వస్తుంది పోతుంది, కానీ అది మిగిలిందే, అది వృత్తి కాదు. అంటే నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ అనేది థాట్ పుట్టదు. నేను అప్పుడు అక్కడ అట్లా అవి లేదు, అక్కడ ఏమీ అనరాదు, ఏమీ లేకుండా ఉంది.
అప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా అవేవి దొరకదు. అవన్నీ వృత్తులు. ఆ వృత్తి భ్రాంతి వృత్తి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. అంటే నేను ఒక వ్యక్తిని అనుకుంటే వాడు భ్రాంతి. ఉభౌతౌన విజానీయత, ఇద్దరికీ తెలియదు. అంటే ఏమిటి, నేను ఒకడిని వ్యక్తి, నేను ఒకటి చేస్తున్నాను, ఇంకొకటి చేష్టకు గురి అవుతున్నాను. నేను మాట్లాడుతున్నాను, ఇంకొకరు నా గురించి మాట్లాడతారు. నేను ఆలోచిస్తున్నాను, ఇంకొకడు నా గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రెండూ తప్పులే, అంటే రెండూ భ్రాంతే. ఎందుకంటే ఈ రెండిటికి దొరకకుండా ఉన్నదే చైతన్య స్పృహ. ఈ రెండు కాకుండా ఉన్నదే చైతన్య స్పృహ. ఎప్పుడూ ఉంది, తానే ఉంది, సర్వంగా ఉంది, అది అంతా ఉన్నది. ఇక దాన్ని ఏమీ అనరాదు. అది ఒక వృత్తి కాదు, అది ఒక వృత్తి కాదు, ఒక ప్రత్యయం కాదు. కరెంటు పోతుంది, ఇంటర్నెట్ పోతుంది, ఏం చెయ్యను. ఇంటర్నెట్ పోతుంది, మరి వాళ్ళకి వినిపిస్తుందో లేదో. ఇంటర్నెట్ పోతూ ఉంది, దీనికి ఏం చెయ్యాలి? వైఫై ఇంటర్నెట్. కొంచెం ఆగుదాం, అది మళ్ళీ ఇంటర్నెట్ వైఫై వస్తే అప్పుడు చెప్పొస్తుంది. కొంచెం ఇక టైం అయింది కూడా, ముగించే టైం అవుతుంది, 12 దాటిపోయింది. కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం, చాలు. కొంచెం అలసట. వచ్చింది. ఓహ్, ఇంటర్నెట్ వచ్చింది, సరే. కనుక ఇక్కడ ఏనం వేత్తి హంతారం, ఎవరైతే నేను చంపుతున్నాను, ఇతరుల చంపటానికి గురి అవుతున్నాను అంటే నేను ఒక వ్యక్తిగా ఉన్నాను అని అర్థం. ఒక వ్యక్తి అయితే ఒకటి చేస్తున్నాను, ఇతరుల చేష్టకు గురి అవుతున్నాను. నేను చూస్తున్నాను, ఇతరుల చూపుకు కనిపిస్తున్నాను. నేను ఒకడిగా ఉన్నాను, ఇతరులకు ఇంకొకటి. ఇతరులు నన్ను చూసి ఇక్కడ ఒకడు ఉన్నాడే అంటున్నారు. అంటే ఇతరులకు నేను కనిపిస్తున్నాను. అంటే నేను ఒక వ్యక్తిని అయితేనే నేను ఇతరులను చూస్తాను, ఇతరులు నన్ను చూస్తారు. అంటే అవస్థలో ఉన్నాను అని అర్థం. నువ్వు అవస్థలో ఒక వ్యక్తిగా ఉండి మాట్లాడుతున్నావు. నువ్వు అవస్థలో ఉండటం, ఒక వ్యక్తిగా ఉండటం, ఉభౌతౌన విజానీతః. ఈ రెండు జ్ఞానం కాదు, ఈ రెండు భ్రమలే. ఇది వృత్తి కానీ భ్రమ. ఇది భ్రమవృత్తి కానీ జ్ఞానవృత్తి కాదు. ఇది నువ్వు కాదు. అక్కడ అట్లా చెప్తున్నాడు. కనుక వృత్తి రహితంగా ఉన్నది. తన నిజస్వరూపం వృత్తి కాదు. నేను ఇప్పుడు ఇక్కడ అట్లా ఒక వృత్తి. నేను ఎక్కడున్నాను? ఒక చోట లేదు నాకు. అవస్థలో ఉన్నావా? అవస్థ లేదు, ఇల్లు లేదు, ఊరు లేదు, దేశం లేదు, ప్రపంచం లేదు. ప్రపంచంలోనే లేను. ప్రపంచం అనేది ఉందా అంటే ప్రపంచం కనిపిస్తే ప్రపంచం. స్వప్నం ఉందా అంటే చూస్తుంటే ఉన్నది. చూపు లేకపోతే, అది ఆ తెలివి లేకపోతే స్వప్నం తెలుస్తున్నది అనే బుద్ధే లేకపోతే స్వప్నమే లేదు. స్వప్నం అంతా ఒక వృత్తే, ఒక వృత్తే. అదేవిధంగా జాగ్రత్త అంతా ఒక వృత్తే. అది నేను వృత్తి, జాగ్రత్త వృత్తి రెండొకటే. ఆ వృత్తి రహితంగా ఉన్న చైతన్యం ఉందే, అంతే. ఎప్పుడూ ఉంది, తానుంది, సర్వం ఉంది. కనుక ఎప్పుడు అనే ప్రశ్న లేదు. సర్వమయ్యేసరికి ఎవరు అనే ప్రశ్న లేదు. ఆ ప్రశ్న దొరకదు అక్కడ. ఎవరు అనే ప్రశ్నకు దొరకదు. ఎందుకంటే అది సర్వం తాను, అఖండం, అనంతం, అద్వితీయం. ఇక అది మారదు, పోదు, రాదు. అందుకని దాన్ని స్వరూపం అన్నారు. ఇది తెలుసుకుంటే జ్ఞానం అన్నారు. వ్యక్తిగా తెలుసుకుంటే అది తెలుస్తుంది, కానీ అది వ్యక్తి జ్ఞానం కాదు. అది భ్రాంతి జ్ఞానం, అది అపోహ, అది పొరపాటు, తప్పుడు బుద్ధి. అందుకని ఉభౌతౌన విజానీతో నాయం హంతి నహన్యతే. ఆత్మ చంపదు, చంపబడదు. అంటే ఏంటిది? ఆత్మ చెయ్యదు, చెయ్యబడదు. ఆత్మ చూస్తున్నది కాదు, ఇతరులకు చూడబడదు. అంటే తానొక వ్యక్తి కాదు, ఇతరుల మధ్య ఉన్నాను అనిపించటం. నేను ఒక వ్యక్తిని, ఇతరులతో పాటు ఉన్నాను అంటే వ్యక్తిత్వం. అంటే అవస్థలో ఉన్నాను. ఇది నువ్వు కాదు, అవస్థ నీకు లేదు, నువ్వు స్వతసిద్ధం. ఇట్లా సుషుప్తి ఎట్లా ఉందో, సుషుప్తి అంటే తనకే సుషుప్తి అని పేరు. తాను ఎట్లున్నాడో, సుషుప్తి ఎట్లా ఉందో, ఒక వ్యక్తి కాకుండా ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనేది లేకుండా ఉన్నాడు. తను ఉన్నాడనేది నేను అననక్కర్లేదు. చూడు, నేను ఉన్నాను అని అన్నాక నేను కాదు, నా ఉనికిలో నేను అనే బుద్ధి పుడుతోంది. ఉనికిలో నేను బుద్ధి, కానీ నేను బుద్ధి వచ్చిన తర్వాత ఉనికి రాలే.
చైతన్యంలో ఉన్నాను అనిపిస్తుంది, అనిపించక ముందు కూడా చైతన్యం ఉంది. అట్లా చూడండి. అంటే ఈ అనిపింపును మింగేసి ఉన్నది చైతన్యమే. చైతన్యం అది చైతన్య స్పృహ, అది తాను, అది ఎప్పుడూ ఉంది, అదే అది. ఇంకంతే. దాని గురించి ఏమన్నా తప్పే, ఏమన్నా అనరాదు. అన్ని మాటలను నిషేధించి కూర్చున్నది, నిషేధించి స్వయంగా ఉన్నది. అందుకని ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అవునా? ఇంకా చాలండి, మిగిలింది ఇంకా వచ్చేవారం. ఒక్కొక్క శ్లోకము ఎంత అద్భుతంగా ఉంది భగవద్గీత. అబ్బా, భగవద్గీత ఉపనిషత్తు ఏదన్నా తీసుకోండి, వేదాంత వాక్యమే. కానీ మననం చెయ్యాలి. అనుభవానుసారంగా వివేకం చేస్తూ 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 ఉంటే ప్రతి వాక్యము స్వరూపంలోనే నిలుపుతుంది. సరే, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.